ఎందుకంటే మొత్తం నాతో మాట్లాడేస్తున్నాడు దేవుడు. అటువంటి భారం ఇస్తున్నాను, సేవకు పిలిపిస్తున్నాను, దళపతిగా ఎంచుకున్నాను. ఏ ఘనత లేని వాడిని, ఘనహీనుడుగా ఉన్నవాడిని ఘనతకెక్కించాడు దేవుడు. ఆసాపును బట్టి తన బిడ్డల వంశం దీవించబడింది. నీ వంశం దీవించబడాలంటే నువ్వు ఆసాపులాగా ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వర్తమానంలోనికి హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటో తెలుసా అండి? ఇర్మియా. నేను ఒక వాక్యం చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరితో? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా కూడా ఉన్నాడు, అనాతోతులో ఉన్నాడు. ఫస్ట్లోనే మనం చదివాం. అనాతోతు అన్నది యెరూషలేముకి 3 మైళ్ళ దూరంలో ఉంటుందండి. దేవుడికి కావాలి, మాట్లాడేవాళ్ళు కావాలి. దేవుడు పిలుస్తున్నాడు. ఒక వయసు వచ్చింది, బాలుడుగా ఉన్నాడు. ఇంచుమించు 13-16 సంవత్సరాలు వచ్చినాయి. ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించేశాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇదిగో నీ తల్లి గర్భములోనే నిన్ను నేను ప్రతిష్ఠించాను, నువ్వు ఒక యాజకుడివి. ఇర్మియా ఎవరో తెలుసండి? ఇర్మియా తండ్రి పేరేంటండి? అహీయా కుమారుడైన ఇర్మియా. అబ్బా దేవా వందనాలు ఆయన. అహీయా ఎవరమ్మా? హిల్కియా కుమారుడైన ఇర్మియా. హిల్కియా అనగా అర్థం ఏంటో తెలుసండి? హిల్కియా అనగా అర్థము యెహోవా కట్టును. కాదు, యెహోవాయే నా భాగము. హిల్కియా అంటే అర్థం ఏంటో తెలుసండి? యెహోవా నా భాగస్వామ్యం. మొత్తం వాక్యం అంతా దాని చుట్టూతోనే ఉందండి. యెహోవాని భాగస్వామ్యం అంటే అర్థం ఏంటండి? భాగస్వామి అంటే అర్థం ఏంటండి? సగమా? సర్వం అప్పగించేసుకున్నాడు. తనతోనే నడక, తనే నా జీవితం, దేవుడే నా జీవితం, దేవుడే నా సర్వం, దేవుడే నా సమస్తం. దేవుడి కొరకే బ్రతికాడు, దేవుడి కొరకే జీవించాడు. ఆ హిల్కియా ఇర్మియా తండ్రి ఎవరో తెలుసండి? యాజకుడు, లేవి కుటుంబం. ఎక్కడ చూసిన పాత నిబంధనలో లేవీలు అనగా మనం ఏంటో ఒక రోజున, ఆ రోజు ఇవాళ మార్తమ్మ చెప్పినట్టు, ఆ రోజున ఆ యొక్క మోషే సీనాయి పర్వతం దగ్గర మనం లేవీలను చూస్తాం, ప్రత్యేకించుకోవడం చూస్తాం, దేవుడు ప్రతిష్ఠించడం చూస్తాం. ఆ పాపములో పాలి భాగస్థులు అవ్వకుండా ప్రత్యేకంగా ఉండటం ఆ లేవీలు మనం చూస్తాం. ఈ రోజున ఇర్మియా తండ్రి ఎవరండి? హిల్కియా అనగా అర్థం ఏంటో తెలుసండి? యెహోవా నా భాగస్వామి, యెహోవాయే నా భాగస్వామి. అదండి అర్థం, రాసుకోండి. దేవుడి కొరకు బ్రతికాడండి, దేవుడి కొరకు జీవించాడు, దేవుడి కొరకే తన జీవితం అర్పించుకున్నాడు. తనకు పుట్టినటువంటి బిడ్డని దేవుళ్ళలోనే ఆ తల్లిదండ్రులను నడిపించారు. అందుకే దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు నాకు కావాలి, ఇర్మియా నాకు మాట్లాడేవాళ్ళు కావాలి, నా నిమిత్తం ప్రకటించే వాళ్ళు కావాలి, నా నిమిత్తం నా వాక్కులు తీసుకెళ్లే వాళ్ళు కావాలి. ఎలాంటి వాక్కులమ్మా? అమ్మా నువ్వు దీవించబడుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నీ డబ్బు డబల్ అయిపోతుంది, నీ బంగారం డబల్ అయిపోతుంది, నువ్వు దీవించబడుతున్నావు, సంతోషం అంటే ఎవరైనా ప్రకటించేస్తారండి. కాదు. ఆయన యొక్క ప్రకటన, ఆయన యొక్క పరిచర్య ఏంటో తెలుసండి? ఇదిగో నా తీర్పులు ప్రకటించు. తీర్పు, జడ్జిమెంట్, ఆశీర్వాదం కాదండి, దీవెన కాదండి. ఇర్మియా అనే దేవుడు ఎంచుకున్నది దీవెన ఇవ్వటానికి కాదు, ఆశీర్వాదం ఇవ్వటానికి కాదు, వాళ్ళని ఇలాగా మభ్య పెట్టడానికి కాదు. నా తీర్పుల గురించి నువ్వు ప్రకటించాలి. ఆ చూచుచున్నది ఏంటో తెలుసండి? 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచుదని సెలవిచ్చిన. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుతున్నదని చువ్వ కర్ర. దేనికి? లాగిపెట్టి కొట్టడానికి. జడ్జిమెంట్. బాదం చువ్వతో ఎవరిని భయపడకండి, మనల్ని కాదు, ఆనాటి ఇశ్రాయేలీల కొరకు చువ్వల్లాంటి మాటలు. ఎందుకు? దేవుడికి అంత కోపమా వాళ్ళ మీద? దేవుడికి అంత పగ వాళ్ళ మీద? కాదండి, కానే కాదు.
వాళ్ళని సరిదిద్దాలనుకుంటున్నాడు, సరిచేయాలనుకుంటున్నాడు. మరలా పిలిచి అంటున్నాడు, రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని అడుగు సెలవియ్యగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. ఏం కనిపిస్తుందండి? మసలుచున్న బాణ అంటే ఆ బాణ కింద ఏముందండి? అది మసులుతుందంటే ఏముందండి? కింద కింద పొయ్యి ఉంది, కింద మంట ఉంది, కింద అగ్గిరి ఉంది. ఆ మసలుచున్న బాణలో నువ్వు వేసుడు కాలి చస్తావు. ఆ చావు రాకమునిపే, ఆ బాణలో వేయకమునిపే నిన్ను నువ్వు సరిదిద్దుకో. ఏంటా మసలుచున్న బాణ? ఏమిటా బాధం చువ్వ? ఏంటా తీర్పులు అని అంటే, ఇర్మియా పుట్టి పెరిగి వచ్చేసరికి అప్పటికే 2 రాజ్యాలు ముక్కలైపోయి, ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైపోయిందండి. ఇశ్రాయేల్ రాజ్యం 2 ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయినప్పుడు ఎప్పుడు ముక్కలైపోయింది? యెరోబాము టైంలో ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు కదమ్మా. యాకోబు బిడ్డలు 12 మంది. యెరోబాము కాలములో ఆ యొక్క రాజ్యము 2 ముక్కలైపోయింది. 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోయింది, 2 గోత్రాలు మిగిలిపోయింది. 10 గోత్రాలు అషూరు రాజు చెరలోనికి వెళ్ళిపోయినాయి. మరి తిరిగి రాలా, నాశనం అయిపోయారు వాళ్ళు. తిరిగి రాలా, నాశనం అయిపోయారు. ఇంకొక దిక్కు వైపున 2 గోత్రాలు. ఆ గోత్రాలు ఏమంటారో తెలుసా అండి? యూదా రాజ్యం 12 గోత్రాల్లో 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. కారణం 10 గోత్రాలు దేవుడు యెరోబాముకి ఇస్తాడండి. దావీదు కొడుకు ఎవరమ్మా? చాలామంది ఉన్నారులే. దేవుడు దీవించినవాడు సొలొమోన్ గారు కదమ్మా. దావీదు తర్వాత రాజ్య పరిపాలన చేసిన వాడు సొలొమోన్ గారు. సొలొమోన్ గారు ఎప్పుడైతే ఆయన క్రమం తప్పి అక్రమం ఆయన జీవితంలోనికి వచ్చిందో, దేవుడు ఎవరినైనా తీసి పక్కన పెట్టేస్తాడండి. నేను స్థాపించానో, నేను పొరపాటు అనుకోకూడదు, తీసి పక్కన పెట్టేస్తాడు. సౌలు రాజును కూడా దేవుడే అభిషేకించాడు, కానీ తీసి పక్కన పెట్టాడు. కారణం క్రమముగా ఉండవలసింది అలా క్రమముల అక్రమము చేరింది. క్రమము కానిది అక్రమము. ఎప్పుడైతే సొలొమోన్ గారు అక్రమంగా ఉన్నారో, ఆయన పద్ధతులు పరిస్థితులు తీసేడితే ఆయన చేతిలో నుంచి 10 గోత్రాలు తీసి యెరోబాముకి ఇచ్చాడు. యెరోబాము చాలా భయభక్తులతో దేవుడు పని చేస్తున్నాడని ఇస్తే, ఎప్పుడైతే అథారిటీ వచ్చిందో అతనిలో గర్వం వచ్చింది, అధికారంతో పాటు అహంకారం కూడా వచ్చింది. దేవుడికి అతనే యాజకత్వం చేయటం ప్రారంభించాడు. దేవుడు ఒప్పుకోడు. యాజకత్వం లేవీలది మాత్రమే. యాజకులుగా ఉండాలి అంటే ప్రతిష్ఠితులు మాత్రమే. ఆ యాజకులు దేవుడికి అంకితమైపోయి ఉండాలి. ఇందాక ఒక పాట పాడుకున్నాం, మిళితమైపోవాలి దేవుళ్ళు. ఆ 10 గోత్రాలు కూడా రాను అషూరు చెరలోకి వెళ్ళిపోయినాయండి. ఇంకా అషూరీయులు మనకు తెలుసు, చాలాసార్లు ధ్యానిస్తాం, బబులోను కన్నా దారుణమండి. ఇశ్రాయేలీలు అర్థమవుతుందా వాక్యం? నిదానంగా వినండి. చరిత్రలు తెలుసుకోవాలి. మన చరిత్ర మారిపోద్ది. ఆ చరిత్ర తెలుసుకుంటే మన చరిత్ర మారిపోద్ది. చరిత్రని సృష్టించవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమ్మా? బానిసలుగా ఇశ్రాయేలు ఎన్నిరా నా బంగారు తల్లి చెప్పు నానా? ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు చెరలో? 440 సంవత్సరాల. మీరు అలా నసిగితే నత్తిగా మాట్లాడితే నాకేం అర్థం? డైరెక్ట్గా చెప్పడమే. 430 సంవత్సరాలు, 4 తరాలు లేచిపోయినాయి బానిసల్లో. దేవుడు విడిపించాడండి, కనికరించాడండి. ఈ బబులోను చెరలో 70 సంవత్సరాలు దేవుడు విడిపించాడండి. కన్నీరు కార్చాడండి, సమస్యల నుంచి విడిపించాడు. కానీ అషూరు చెరలోనికి వెళ్ళేవాడు తిరిగి రాలేదు. చెప్పాను కదా చాలాసార్లు, అషూరీయులు బతికుండగానే చర్మం ఒలిచేస్తారు, ఆ యొక్క బళ్ళాల మీద కూర్చోబెడతారు, ఆ రక్తం కారేలాగా, ఆ కళ్ళు గుడ్లు పీకేసి ఆ చుట్టూత ఆ ప్రాంగణం చుట్టూత పరిగెత్తమంటారు, పరిగెత్తపోతే చంపేస్తారు. భయంకరమైనటువంటి రాక్షస జాతి అషూరీయులు. అలాగే వాళ్ళందరూ కూడా చనిపోయారండి, నాశనం అయిపోయారు. 10 గోత్రాలు నాశనం అయిపోయాయి, 2 గోత్రాలు మిగిలి. అది జరిగిన తర్వాత 136 సంవత్సరాలు టైం ఇచ్చాడండి దేవుడు.
అది జరిగిన ఆ వినాశనం జరిగిన తర్వాత ఈ 2 గోత్రాలు కాపాడడానికి, ఈ 2 గోత్రాలు మిగిలిపోయినాయి కదా, యోధా యొక్క రాజ్యాలు 2 గోత్రాలు, యోధా రాజ్యంలో ఈ 2 గోత్రికలు కాపాడడానికి 136 సంవత్సరాలు టైం ఇచ్చాడండి. చివరికి వచ్చేసింది, వింటలేదు. ఆ కాలంలో ఎవరున్నారండి? రాజు ఎవరు? యోషియా. మొదట్లో బాగున్నాడు. యోషియా కోసం చెప్తాను. కానుకలు పెట్టింది ఎవరండి? కానుకలు పెట్టాలి మందిరంలో అని చెప్పింది రాజు ఎవరు? యోషియా. నేను ఇప్పుడు యోషియా అన్నానని చెప్పేస్తున్నారు మా పిల్లలు. అమ్మ చాలా తెలివైనోడు, పోన్లే బయటికి వెళ్తే నా పరువు కాపాడుతుంది. హల్లెలూయా. యోషియానే దేవుని మందిరములో దేవుని ధనాగారం ఉండాలి, ప్రజలు దేవునికి సమర్పణలు ఇవ్వాలి అని ఈ కానుక పెట్టిన రాజు యోషియా. ఓకే, అతను మొదట్లో బాగున్నాడు, తర్వాత పాడైపోయాడు, వదిలే. యోషియా తర్వాత ఎవరు వచ్చారో తెలుసండి? యెహోయాకీము తర్వాత యెహోయాకీను తర్వాత సిద్కేను. 4 రాజులు వచ్చారు. ఈ 4 రాజుల పరిపాలనలో యిర్మీయా దేవుడు బయటికి లాగేశాడు. ఎందుకంటే టైం దగ్గరికి వస్తుంది. మనలాగే ఉన్నారు అప్పుడు వాళ్ళు. అంటే మనకు టైం దగ్గరికి వస్తుంది రాకడకి. వాళ్ళు లాస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ఈ 4 రాజుల పరిపాలన కాలంలో యిర్మీయా దేవుడు ఎన్నుకున్నాడు అండి. తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించాడు. అందుకే ఈ యొక్క యిర్మీయా గ్రంథం 16 అధ్యాయాలు అంటాడు, యిర్మీయా అసలు నువ్వు ఇక్కడ పెళ్ళే చేసుకోవద్దు, నువ్వు ఒంటరిగా ఉండు, నీకు పెళ్ళి వద్దు, భార్య వద్దు, బిడ్డలు వద్దు, నువ్వు నాకు కావాలి, నువ్వు నా కొరకు ప్రకటించాలి. ఏది ప్రకటిస్తావు కదా, దీవెనలు ఆశీర్వాదాలు కాదు యిర్మీయా. అంత్యకాల దినాల్లో ఉన్నాం. బబులోను చెరలోనికి వెళ్ళటానికి ఇశ్రాయేలీయులు సిద్ధంగా ఉన్నారు. ఆ శ్రమ రాకుండా ఉండడానికి కూడా ప్రకటించు. నా తీర్పులు ఎలా ఉంటాయో ప్రకటించు. మసులుచున్న బాణ ఉన్నది, ఆ బాదం చెట్టు చువ్వలు రెడీగా ఉన్నాయి, కొరడాలు. శ్రమలు, ఆ శ్రమలలో వెళ్ళిపోకుండా ఉండటానికి సిద్ధపడమను. సిద్ధియాకి చెప్తే సిద్ధపడ్డండి, యోషియాకి చెప్పినా సిద్ధపడ్డు. యెహోయాకీము ఏం చేస్తాడో తెలుసా అండి? ఇతను ఒక పత్రిక రాసి పంపితే కత్తితో కోసి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కత్తితో కోసి అక్కడ మండుచున్నటువంటి అగ్నిలో వేసి కాల్చేస్తాడండి. అంత మూర్ఖత్వం యెహోయాకీము. అతని కొడుకు యెహోయాకీను. ఆ తర్వాత తరముల వాడు సిద్కేను. మాట వినలేదు. పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రభువా నేనేం చేయాలి? ఇక్కడ చూస్తే ఒంటరి దాన్ని సాగలేకపోతున్నాను. అప్పుడు ఒక మాట వినబడింది, వారికి నీవు భయపడకుము. 8వ వచనం, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆ వాక్యం ఎక్కడుందో నా బాగా తెలుసండి. ఒకానొకప్పుడు నేను ఒక ఊరు ప్రకటించడానికి, ఇదే తీర్పులే, మామూలు కాదండి, ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు భయంకరమైన ఎదురుదాడి జరుగుతుంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, వారికి భయపడకమో నేను నీకు తోడై అన్నాను. నాకు అర్థమైపోయింది వాక్యం. యిర్మీయా గ్రంథం తీశాను. ఆ యిర్మీయా గురించి ఇంకొంత లోతులు తెలుసుకోవడం నేను ధ్యానించడానికి ఒక వాక్యం వినటానికి నేను ఓపెన్ చేశానంతే. ఏం మాట్లాడుతున్నారు తెలుసండి సేవకులు? అందరూ దీవించబడిపోతున్నారు ప్రభువా, నేను దీవించబడట్లేదు. అందరి సంఘాలు పెద్దవి అయిపోతున్నాయి ప్రభువా, నా సంఘం అభివృద్ధి అవ్వట్లేదు. అందరికీ అన్నీ ఇచ్చేసావు ప్రభువా, నాకేమీ ఇవ్వట్లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. దేవుడు మాట్లాడాడా లేడా? ఏంటి ప్రభువా ఇంత ఇదిగా మాట్లాడుతున్నావా? ఇంతలా నన్ను చూస్తున్నావా? నా గుండెల్లో లోపల పగిలిపోతుంది కదా. అందరి సంఘాలు అభివృద్ధి చెందేస్తున్నాయి, నా సంఘం అభివృద్ధి చెందట్లేదు. అందరూ దీవించబడిపోతున్నారు, నేను దీవించబడట్లేదు. అనకో నిన్ను ప్రత్యేకించుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. అందరిలాగా నువ్వు కాదు, అందరి పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నీది కాదు, అందరి పట్ల ఉన్నటువంటి ఆలోచన కాదు, అందరి వేలి ముద్రలు ఒకటి కాదు. ఈ సంఘం పట్ల దేవుడు ప్రణాళిక వేసి ఉంచాడు. నువ్వు ఇంకా మరొకటి కూడా, వీళ్ళని నువ్వు డబ్బులు అడగద్దు. ఆయన చెప్పిన మాట, నువ్వెవరి మీద ఆధారపడి నువ్వు డబ్బులు అడిగితే నువ్వు వాళ్ళ మీద ఆధారపడతావు.
నువ్వు దేవుడిని అడిగితే నువ్వు దేవుడి మీద ఆధారపడతావు. ఆ మాటలు వింటున్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి. ఇర్మియా అంటాడు, ఇర్మియా అంటాడు, ప్రభువా ఇలాంటి వాళ్ళకి నేను ప్రకటించనా, నేను బాలుడనే. దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు బాలుడు అనొద్దు ఇర్మియా, నేను నీకు తోడుంటాను, నేను నీకు తోడుంటాను, నీ నోటికి నేను మాటలు అందిస్తాను. నేనేం చెప్పాలనుకున్నానో వాళ్ళకి నువ్వు చెప్పు, వాళ్ళకి నువ్వు ప్రకటించు. ప్రకటిస్తాడండి. యవనస్తుడు కదండి, ప్రకటిస్తాడు. 3 మైళ్ళ దూరం అనాతోతు నుంచి యెరూషలేము వెళ్ళిపోయి ప్రకటించడానికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళేసరికి ఎవరుంటారో తెలుసండి? అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అబద్ధ ప్రవక్తలు వాళ్ళే త్వరగా ఎదుగుతారు. అమ్మా నిన్ను దేవుడు దీవించేస్తున్నాడు అంటే ఎవరికైనా ఇష్టమే. అమ్మా నిన్ను దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు ఎవరికైనా ఇష్టమే. అమ్మా నీకు కష్టం రాబోతుంది, నీ ప్రవర్తన బాగాలేదు, సరి చేసుకుంటే ఎవడింటాడు? ఆ యెరూషలేములో యెహోయాకీను దగ్గర వీళ్ళందరి దగ్గర అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ అంటారు, రాజా యెహోయాకీను, రాజా యెహోయాకీము నీకేమవదు. ఈ ఇర్మియా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు, మనల్ని దేవుడు దీవిస్తాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే ఆ రాజు వాళ్ళ మాటే నమ్ముతాడండి. అందుకే ఇర్మియా ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతులు, ఆ పరిశుద్ధ గ్రంథము గురించి దేవుడిచ్చినటువంటి ఆ సందేశాలు రాసి రాజుగారికి ఇస్తే కత్తితో కోసి మంటల్లో వేసేస్తాడండి. వినడు. రోజు రోజుకి ఇతను ప్రకటిస్తానే ఉంటాడు. ఎవ్వరు వినరు, రాజు వినరు. నేను ఏడ్చిన మాట అది, ప్రవ్వా నేను ఎంత చెప్తున్నాను, ఒక్కళ్ళు చూపించు ప్రవ్వా, ఒక్కళ్ళు లేవనెత్తిన వాళ్ళు ఒక్కళ్ళు చూపించు. అప్పుడేనండి ఇర్మియా కోసం చెప్పాడు. ఇర్మియా 40 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఒక్కడైనా మారు మనసు పొందాడా? ఒక్కడంటే ఒక్కడు కూడా మారలేదండి. యెరూషలేములో మారలేదు, ఒక్కడు కూడా మారలేదు. యెరూషలేములో 40 సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్కడు కూడా మారలేదండి. అలాగని ఇర్మియా చెప్పిన తప్ప? ఇర్మియాని దేవుడు తీసేశాడా? ఇర్మియా దేవుడు దృష్టిలో లేడా? ఇర్మియా దేవుడి హృదయంలో ఉన్నాడు. ఇర్మియాని దేవుడు వాడుకున్నాడు. అక్కడున్న అబద్ధ ప్రవక్తలు ఒప్పుకోరు. అననీయ అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు అక్కడ, అబద్ధ ప్రవక్తలో లాగిపెట్టి చంపకేసి కొడతాడండి. అంతమంది ముందు అందరూ చూస్తుండగా ఏం మాట్లాడ్డావు? ఎందుకంటే నువ్వు ఆపు, మాట్లాడితే చస్తావంటావు, నాశనం అంటావు, నెబుకద్నెజర్ రాజు వచ్చేస్తున్నాడు అంటావు, నువ్వు చెర అంటావు, 70 సంవత్సరాల చెరవాసం అంటావు. ఎప్పుడు నీ నోటి నిండా శాపములే, నీ నోటి నిండా శాపాలేరా? ఒక్క దీవెన దేవుడు ఉంచలేదా? నిజంగా దేవుడే కనుక నీ పక్షాన ఉంటే ఎప్పుడు దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు శపించడు, దేవుడు శపించేవాడు కాదు. ఆ ప్రవక్తలందరూ కూడా చివరికి ఆ సొంత ఊరు అనాతోతు అనేటువంటి సొంత ఊరోళ్ళు చంపేయాలని చూస్తారండి. ఎప్పుడైతే అననీయ అనేటువంటి ఆ ప్రవక్త చంపకబెట్టి కొట్టాడో అక్కడి నుంచి పారిపోతాడండి. పారిపోయిన తర్వాత సొంత గ్రామం వాళ్ళే చంపేయాలనే ప్రణాళిక వేస్తారు. సొంత ఊరోళ్ళే, వీడి బెడద మనం పడలేకపోతున్నాం, ఎప్పుడూ శపిస్తాడు, ఎప్పుడు శాపమే, ఎప్పుడు గర్జనలే, ఎప్పుడు గర్దింపులే. ఒక్క మాటన్న మంచి మాట రాదు, ఒక మాటన్న దీవెన రాదు. కాబట్టి ఇతను మనకొద్దు, ఇతను చంపేద్దాం తీర్మానం తీసుకున్నారు. సొంత ఊరు వాళ్ళు, సొంత ప్రజలు. అయితే ఈ అబద్ధ ప్రవక్తలందరూ కలిసి ఒక మాట ఆలోచిస్తారు. ఏంటో తెలుసండి? ఒక మాట ఆలోచించి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటారు, రాజా మేము ఒక గొప్ప యోచన చేసి ఉన్నాం. ఏంటో తెలుసా? ఇతనికి చావు అంటే ఏంటో చూపించాలి. మనం చచ్చిపోతామని చెప్తున్నాడు కదా, ఇతనికి చావు భయం కలిగించాలి, అతనికి చావు అంటే ఏంటో చూపించాలి. కానీ ఒకేసారి చంపేయకూడదు. ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? నీరు లేని బావిలో, బురద బావిలో పడేద్దాం. ఊబమ్మా, ఆ ఊబిలో పడేద్దాం. కొంచెం కొంచెంగా ఆ మట్టి ఊబిలోనికి కూరికిపోయి ఏడుస్తూ చస్తాడు. వాడి పేడ విడుదలైపోద్ది మనకి.
అనుకున్నారండి. భయపడి పారిపోతాడండి. చంపడానికి ప్రయత్నిస్తారని తెలుసు. భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసండి, కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన వాటికి ప్రకటన చేయము. భయపడద్దు. అన్ని పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. నువ్వు ప్రకటించు, భయపడకో. నువ్వు గనక ప్రకటించలేదా నీకు నేను భయం పుట్టిస్తాను అని దేవుడేమంటాడు. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దలకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను, ఎక్కడెక్కడండి? రాజులు, ప్రధానులు, యాజకులు, దేశ నివాసులు, దేశమంతటిలో. ఇక ఇర్మియాని ఎలా అన్నాడు? ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. నియమించిన వాడెవరు? పరమ తండ్రి. ఇర్మియా అన్నాడు, ప్రభువా నా వల్ల కాటలేదు. 40 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 సంవత్సరాలు 4 రాజులు మారిపోయారు. నేను ప్రకటిస్తూనే ఉన్నాను, కానీ మారట్ల. ఒక్కడంటే ఒక్కడు కూడా వినట్ల, ఒక్కడు కూడా విశ్వసించట్ల, ఒక్కడు కూడా సహాయం చేయట్ల, ఒక్కడు కూడా సహకారం లేదు. నేను ఎలా చేయను? నా వల్ల కావట్లేదు. దేవుడు అన్నాడు, నువ్వు గనక వాళ్ళకు భయపడితే నేను నిన్ను భయపెట్టేస్తాను, జాగ్రత్త. నేను నిన్ను భయపెడతాను, భయపడకు. ఇత్తడి ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను ఎవరును పడగొట్టజాలన్నటువంటి స్థితి. ఆయన అభిషేకం ఏంటండి? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును ఈ దినమున నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని మొదటని ఇక్కడేమంటున్నాడండి? ఆ దేశమంతట్లో ఎక్కడికి పోయినాను, ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను నీవు ఉండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. మన నియామక స్థాపకం ఎలా ఉందండి? మన పట్ల దేవుడి నిర్ణయం ఎలా ఉంది? మన పట్ల దేవుడి వాంఛ ఎలా ఉంది? మన పట్ల దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉంది? మన పట్ల దేవుడి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఎలా? ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను. అంత బలమైనటువంటి అభిషేకం, అంత బలమైనటువంటి ఆశీర్వాదం, అంత దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ స్థానం, అది నీ స్థానం. ఎవరు వింటే ఏంటి, ఎవరు వినకపోతే ఏంటి, నువ్వు చెప్పుకుంటా వెళ్ళిపో. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. భయపడొద్దు, పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడికి కావాలనుకున్న వారు వస్తారు, దేవుడు వద్దు అనుకున్న వాళ్ళు పోతారు. పోయేవాళ్ళు ఎక్కడ పోతారో తెలుసండి? ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? బబులోను చెర. చెప్తానే ఉన్నాడు, వినలేదండి. చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? నీరు లేని బావిలో పడేశారు. నీరు లేని బావిలో పడేస్తే, అంటే బావి అంటే బావి కాదు, ఊబి. ఆ ఊబిలో పడేశారండి. చచ్చిపోవాలి, వాళ్ళ నిర్ణయం అది. తాళ్ళు కట్టేసి దానిలో పడేశారు. చివరికి ఏమైందో తెలుసండి? అతని పేరేంటి? అబెద్మెలేకు అనే కూషీయుడు, నల్లనివాడు. అబెద్మెలేకు అనేటువంటి ఆ కూషీయుడు అటువైపుగా వెళ్ళి ఇర్మియాని బయటికి తీసుకొచ్చాడండి. తాళ్ళు కట్టి అతని పైకి లాగుతాడు. అబెద్మెలేకు అనేటువంటి కూషి వంశస్థుడు, నల్లనివాడు. ఈరోజు మనం ఏ గోతులో పడి ఉన్నాం, ఏ ఊబిలో పడి ఉన్నాం. ఆ ఊబిలో నుంచి పైకి తీయటానికే యేసయ్యే స్వయంగా ఇర్మియాను తీయటానికి అబెద్మెలేకు అనేటువంటి ఒక కూషీయుడు, నల్లనివాడు దేవుడు పంపించాడండి. అతని ద్వారా ఇర్మియాకు విడుదల. ఈరోజు మనం ఏ ఊబిలో ఉన్నాం, ఏ చెరలో ఉన్నాం?
మనం నశించిపోవటానికి కాదండి. ఇంత ఖండితమైనటువంటి వాక్యములు ఎందుకో తెలుసా? ఇంత కొద్దిమందే ఉన్నా పర్వాలేదు, వాళ్ళు పరలోకం వెళ్ళిపోతే చాలు, అది దేవుడి నిర్ణయం. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పట్టించుకోకు, ఎవరు వచ్చినా పట్టించుకోకు, ఎవరు పోయినా పట్టించుకోకు, ఎవరు డబ్బులు ఇచ్చినా పట్టించుకోకు, ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా పట్టించుకోకు. ఆయన ధనవంతుడు, ఆయన ధన నిధిలో నుంచి నాకు పంపేస్తాడు, దేవుడికి మనకు పంపుతాడు. హల్లెలూయా. పోషించువాడండి మన దేవుడు. ఆయనకు కావాల్సింది ఆత్మరక్షణ, ఆత్మల రక్షణ. దేవుడు యిర్మీయాను విడిపించాడు. ఈరోజు నువ్వు మొరపెడితే ఏ ఊబిలో ఉన్నావో, ఎక్కడ బంధించబడి ఉన్నామో, ఏ బంధకాలతో ఉన్నామో, ఆ ఊబిలో నుంచి మరలా మనల్ని పైకి తీయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. మరలా వెళ్ళిపోవటానికి కాదండి, బయటికి తీయటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. 40 సంవత్సరాలు 4 రాజుల పరిపాలనలో యిర్మీయా గారు 40 సంవత్సరాలు చెప్పిన ఒక్కడు వినలేదు, మారలేదు. రానే వచ్చేసాడండి. ఎవరు? నెబుకద్నెజర్ రాజు, బబులోను దేశస్థులు వచ్చారు. వీళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? చరవాసం, బానిసత్వం, చెరలోకి పట్టుకెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలండి. అక్కడ ఏమయ్యారు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు? అక్కడ ఎవరి తల ఎత్తబడింది? దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడి కొరకు నిలబడితే, నువ్వు ఒక్కడిగా ఉన్నా సరే దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు ఒక్కడిగా ఉన్నా సరే నిన్ను దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివేనేమో దేవుడి కొరకు ఎదురు చూస్తుంది. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా దేవుడి కొరకు మొరపెడుతున్నావేమో, నిన్ను నిర్లక్ష్యం చేయడు, నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నీ యొక్క దేవుని నిమిత్తము నువ్వేమన్నా బంధించబడి ఉంటున్నావా, బంధించేవారు ఉన్నారా, వాళ్ళ చేతుల్లో నుంచి విడిపిస్తాడు. లేదా మనమే ఏదైనా ఊబిలో పడిపోతున్నామా? పాపపు ఊబి, లోకపు ఊబి, ధన ఊబి, ఏదో ఊబి, అవునా? ఎక్కడో పడిపోతున్నాం, నిద్రపోవద్దమ్మా, అయిపోయింది. ఎక్కడో పడిపోతున్నాం, ఎక్కడో జారిపోతున్నాం. ఏ ఊబిలో నువ్వు ఉన్నావు, ఏ ఊబిలో కూరుకుపోతున్నావు, ఏదో ఊబిలో ఉన్నావు. అందుకే ఉజ్జీవం రాటలా, తెగింపు రాటలా రావాలి. యిర్మీయాను విడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని విడిపించటానికే ఈ సందేశాన్ని దేవుడు మనకు పంపించాడండి. ఈ సందేశాన్ని పంపించాడు. చివరికి యిర్మీయా హతసాక్షి అయిపోతాడు, చంపేస్తాడు. లాస్ట్కి యిర్మీయాను చంపుతాడు. దేవుడి కొరకు చనిపోయాడు. ఇంకొక మర్మం చెప్పి ముగించేస్తాను. ఆ రాత్రి నేను ఏడ్చింది మా చింటు కోసం అండి. రాత్రి మొత్తం, ఆ రాత్రి గుండె బద్దలైపోయేలాగా ఏడ్చాను. నా వల్ల కాటలేదు, నేను సేవ నడిపించలేకపోతున్నాను. నాకు సేవలో సహకారం తగ్గిపోయి, సహాయములు తగ్గిపోయినాయి, సహకారములు తగ్గిపోతున్నాయి. నేను చేయలేను ప్రభు, ఇలా అయితే నా వల్ల కాదు. రాత్రి బాగా ఏడ్చానండి. ఎప్పుడైతే వాడి కొరకు ఏడుస్తానో మరుసటి రోజు మాట్లాడేస్తున్నాడు దేవుడు. పోయిన ఆదివారం చెప్పాను వాక్యం ఏంటంటే, దళపతి ఆ ముందు రోజు రాత్రి శనివారం చాలా కోపడ్డాను. కోపడినా దేవుడు ఒప్పుకోవట్లేదు. నిజం చెప్తున్నానండి, నిజం చెప్తున్నాను. ఒకరోజు ఒక మాట పలికాను కొన్ని సంవత్సరాల క్రితం, ఒక మాటే. ఆ రాత్రి దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. నా నాలికి కోసేసి, నా కొండ నాలికి కోసేసి పక్కన పెట్టి, ఇంకోసారి నువ్వు అలా మాట్లాడితే ఇదిగో ఇలా కోసేస్తాను. అదంతా రక్తపు మడుగైపోయింది. నేను అభిషేకించుకున్నవాడు, నేను ప్రతిష్ఠించుకున్నవాడు. మొన్న కూడా నేను ఏడుస్తూ అడిగి చాలా కోప్పడ్డాను. నాకేంటంటే సేవ, నాకు డబ్బుల మీద ఎప్పుడూ ఉండదండి. సేవ 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 ప్రాణం. నేను ఎలా ఉన్నానో నా బిడ్డ నాకన్నా డబల్ ఉండాలని ఆశ ఏ తల్లికైనా ఉంటుంది. ఆ రోజునే ఆసాపు గురించి మాట్లాడాడు. అధిపతి, దళపతి. అంతకుముందు కూడా అలాగే మాట్లాడాడు. ఒక దళపతిగా నేను ఎన్నుకున్నాను, మోషేగా ఒక నాయకుడిగా నిలబెడుతున్నాను. ఈరోజు దేవుడు అదే మాట్లాడాడు రాత్రి. నేను ఏడుస్తూ అడిగాను, మొన్న నా వల్ల ఒక్కదాన్నైతే నేను చేయలేనయ్యా, ఒక్కదాన్ని నా వల్ల కాదు. ఇంకా ఈ వాక్యం ఏంటో తెలుసండి? సేవకు పిలుపు,
పోయిన వారం కూడా సేవకు పిలుపు, సిద్ధపడు, సిద్ధపడు, సేవకు సిద్ధపడు. ఈ వారం కూడా వాక్యం ఏంటో తెలుసండి? నీ తల్లి గర్భములోనే నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించి తిని.